అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను మసాలా వెల్లుల్లి కారం చేయబోతున్నాను. టేస్టీగా స్పైసీగా చాలా బాగుంటుంది. కారము జలుబు దగ్గు వచ్చినప్పుడు ఈ కారం చేసుకుని తింటే త్వరగా తగ్గిపోతుంది. అంతేకాకుండా అన్నం సహించినప్పుడు ఈ కారం చేసుకొని తినండి. ఒకటికి 4 ముద్దలు ఎక్కువే తింటారు. మరి ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఓ మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా చెక్క, రెండు లవంగాలు, ఒక 20 దాకా ఎల్లిపాయలు, ఒక స్పూన్ జీలకర్ర, 3 స్పూన్ల కారం వేసుకోవాలి. మీ టేస్ట్ తగ్గట్టు ఈ కారం వేసుకోండి. తర్వాత రుచికి తగ్గట్టు కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మిక్సీ మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, కారం ఈ విధంగా రెడీ అవుతుంది. సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, అలాగే కొద్దిగా కరివేపాకు, ఎల్లిపాయలు, ఒక ఎండుమిర్చి వేసుకొని తాలింపును వేయించుకోవాలి. మంటను తక్కువలో పెట్టి తాలింపును మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ కారము రసం, సాంబార్, పప్పుచారులకు కూడా నంచుకొని తినవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. తాలింపు కొద్దిగా వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము రెడీగా చేసి పెట్టుకున్నటువంటి మసాలా కారాన్ని తాలింపులో వేసుకొని కలుపుకోవాలి. మంట ఆఫ్ చేసుకోవాలి. అంతా కూడా తాలింపుకు పట్టేటట్టు కారం ఈ విధంగా కలుపుకోవాలి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేయండి. అంతేకాకుండా 20 రోజుల దాకా నిల్వ ఉంటుంది ఈ కారం పొడి. ఎమ్మి మసాలా కారం రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.